శ్రీచక్ర శుభ నివాస స్వామి జగమేలు చిద్విలాస. జై శ్రీకృష్ణ. సత్య జ్యోతిష వాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు శుభాశీస్సులు. ఇటీవల చాలామంది దీపారాధన, తైలములు, ఒత్తులు సమస్యలు వీటి గురించి నాకు వాట్సాప్లో ఎక్కువ మంది మెసేజ్ చేస్తున్నారు. వాటికి సంబంధించి చెప్పాలి అంటే ఒక్క వీడియోతో మనకు అది పూర్తి అవ్వదు. కనీసం ఒక 7-8 వీడియోల దాకా వరుసగా రావాల్సి వస్తూ ఉంటుంది. ఈ రోజున దానికి సంబంధించి మొదటి వీడియోను మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ దీపారాధన అనేది సహజంగా ప్రతిరోజు మన ఇంట్లో చేసుకుంటాం. కానీ ఒక ప్రత్యేక పని నిమిత్తం, అంటే అమ్మాయి లేక అబ్బాయికి వివాహం కావాలను, లేకపోతే మంచి ఉద్యోగం రావాలను, మంచి గృహం రావాలను, ఒక కారు కొనుక్కోవాలను, ఇలాగా ఒక ప్రత్యేక సమస్య గురించి దీపారాధన చేయటం వలన మనకి ఆ సమస్య పరిష్కారం అయి తీరుతుంది. అలాగే ఇక్కడ ఏ తేదీన పుట్టిన వాళ్ళు ఎటువంటి దీపారాధన చేయాలి, ఏ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఏ ఒత్తులు విధించాలి, ఏ లోహంతో ఉన్న ప్రమిదిని ఉపయోగించాలి, ఏ తైలాన్ని వాడాలి, ఇలాగా ఎన్నో రకరకాలైన పరిహారాలు మనకి ఈ దీపారాధన వల్ల లభిస్తున్నాయి. ఈ రోజున మనం నక్షత్రాలు 27, ఆయా నక్షత్రాల వారు వారికి ఉన్న సమస్యలకి ఎన్ని ఒత్తుల దీపారాధన చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. నక్షత్రాల వారీగా ఏ నక్షత్ర వాళ్ళు ఏ ఒత్తితో దీపారాధన చేయాలి, ఏ లోహం ఉన్న ప్రమిదలో దీపారాధన చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఎటువంటి ఒత్తిని వాడాలి అనేది తదుపరి వీడియోలో అందించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం ఈ వీడియోలో ఏ నక్షత్రం వాళ్ళు ఎన్ని ఒత్తులతో దీపారాధన చేయాలి అనేది మాత్రమే మీకు ఇవాళ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. మనకి నక్షత్రాలు 27, అశ్విని నుంచి రేవతి వరకు. ఈ 27కి కూడా ఏ నక్షత్రం వారు ఎన్ని ఒత్తుల దీపారాధన చేయాలి, అలాగే రాశులు ఉన్నాయి, ఏ రాశి వాళ్ళు ఎన్ని ఒత్తులు చేయాలి, ఏ లగ్నం వాళ్ళు ఎన్ని ఒత్తులు చేయాలి, ఇలాగా వెస్టర్న్ ఆస్ట్రాలజీలో మార్చి 21, ఏప్రిల్ 21, ఏప్రిల్ 21, మే 21 ఇలాగా ఆయా తేదీల్లో పుట్టిన వారు ఎన్ని ఒత్తుల దీపారాధన చేసే వారి సమస్య పరిష్కారం అవుతుంది. ఇలా ఎన్నో రకరకాలైన సలహాలు ఇక్కడ ఇవ్వబడతాయి. ఈరోజు ప్రత్యేకంగా 27 నక్షత్రాలు, ఏ నక్షత్రం వాళ్ళు ఎన్ని ఒత్తుల దీపారాధన చేయాలి అన్నవారికి అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక నక్షత్రాలు జాగ్రత్తగా టేబుల్ కూడా స్క్రీన్ మీద ఇవ్వటం జరుగుతుంది. ఆ నక్షత్రాల వాళ్ళు ఎన్ని ఒత్తులతో దీపారాధన చేయాలి అనేది మాత్రమే ఇవాళ మీకు తెలుస్తుంది. అన్నీ చేయాలంటే ఇది ఒక 2 గంటలు 3 గంటల వీడియో అయిపోతుంది. అందుకని పార్ట్లుగా మీకు వివరించడం జరుగుతుంది. ఇక అశ్విని నక్షత్ర జాతకులు 9 ఒత్తులతో దీపారాధన చేయాలి. భరణి నక్షత్రం వారు 6 ఒత్తుల దీపారాధన, కృత్తిక వారు 1 ఒత్తి దీపారాధన, రోహిణి నక్షత్రం వారు 2 ఒత్తుల దీపారాధన చేయాలి. మృగశిర వారు 3 ఒత్తులు, ఆరుద్ర వారు 8 ఒత్తుల దీపారాధన చేయాలి. పునర్వసు నక్షత్రం వారు 5 ఒత్తులు, పుష్యమి నక్షత్రం వారు 7 ఒత్తులు, ఆశ్లేష నక్షత్రం వారు 4 ఒత్తులు, మఖ నక్షత్రం వారు 9 ఒత్తులతోనూ తమ సమస్యలకు దీపారాధన చేస్తూ ఉండాలి. పుబ్బ నక్షత్రం వారు 6 ఒత్తులు, ఉత్తర లేక ఉత్తర పలుకునే నక్షత్రం వారు 1 ఒత్తి, హస్త నక్షత్రం వారు 2 ఒత్తులు, చిత్తా నక్షత్రం వారు 3 ఒత్తులు, స్వాతి నక్షత్రం వారు 8 ఒత్తులు, విశాఖ నక్షత్రం వారు 5 ఒత్తులు, అనురాధ నక్షత్రం వారు 7 ఒత్తులు, జ్యేష్ఠ నక్షత్రం వారు 4 ఒత్తులు, మూల నక్షత్రం వారు 9 ఒత్తులు, పూర్వాషాఢ నక్షత్రం వారు 6 ఒత్తులు, ఉత్తరాషాఢ నక్షత్రం వారు 1 ఒత్తి, శ్రవణ నక్షత్రం వారు 2 ఒత్తులు, ధనిష్ఠ నక్షత్రం వారు 2 ఒత్తులు, శతభిష నక్షత్రం వారు 8 ఒత్తులు, పూర్వభాద్ర నక్షత్రం వారు 5 ఒత్తులు, ఉత్తరాభాద్ర నక్షత్రం వారు 7 ఒత్తులు, రేవతి నక్షత్రం వారు
4 ఒత్తుల దీపారాధన చేసుకుని మంచి ఫలితాన్ని పొందగలరు. స్వస్తి.